కుల్దీప్ సింగ్ సెంగార్ కు బెయిల్ నిరాకరించింది సుప్రీంకోర్టు. ఉన్నావ్ కేసులో బాధితురాలి తండ్రి కస్టోడియల్ మృతి కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు కుల్దీప్ సింగ్ సెంగార్. కేసు తీవ్రమైందని పేర్కొంది సర్వోన్నత న్యాయస్థానం. సెంగార్ దాఖలు చేసిన అప్పీల్ హైకోర్టులో పెండింగ్లో ఉంది. హైకోర్టులో అప్పీల్ను ప్రాధాన్యతతో విచారించాలని ఆదేశించింది. బాధితుల అప్పీల్తో పాటు కలిసి విచారణ చేయొచ్చని సూచించింది సుప్రీంకోర్టు. అవసరమైతే హైకోర్టులో బెంచ్ మార్పు చేయొచ్చని తెలిపింది. వారం రోజుల్లోపు హైకోర్టులో మెన్షన్ చేయాలని ఆదేశించింది. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కుల్దీప్ సింగ్ సెంగార్ కు బెయిల్ నిరాకరించింది సుప్రీంకోర్టు. అసలు కేసు స్టేటస్ ఏంటి, సుప్రీంకోర్టు ఎట్లాంటి వ్యాఖ్యానం చేసింది, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. రాజు, చక్రి 2017 ఉన్న రేప్ కేసు అది దేశాన్ని మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు గురి చేసింది. అంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కుల్దీప్ సింగ్ సెంగార్ ఏకంగా ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేశాడనేది కేసు. అయితే ఈ కేసుకు సంబంధించి ఆ తర్వాత ఎవరైతే రేపు జరిగినటువంటి ఆ మహిళ కూడా తర్వాత సరెండర్ అయింది. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే చివరికి కేసు నమోదు చేశారు. కానీ ఈ కేసు విచారణ జరగడానికి ముందే అయితే లాకప్ డెత్ లో ఆ బాధితురాలి తండ్రి కూడా చనిపోయారు. అయితే దాని వెనుక కూడా కుల్దీప్ సింగ్ సెంగార్ ఉన్నట్లుగా అప్పటికే ఆరోపణలు వచ్చాయి. ఆ విషయంలో కూడా కుల్దీప్ సింగ్ సెంగార్ ఆ కేసు నమోదైంది. సో ప్రస్తుతము ఈ రెండు కేసుల్లోనూ, అంటే రేప్ కేసులోను, అంతేకాదు బాధితురాలి తండ్రి సంబంధించినటువంటి హత్య కేసులోను ఆయన కుల్దీప్ సెంగార్ బాధ్యుడిగా ఉన్నాడు. అందుకోసమే ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అంటే కొద్ది రోజుల క్రితమే ఈ రేప్ కేసులో బెయిల్ కోసం హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా సుప్రీంకోర్టు దాన్ని హోల్డ్ చేసింది, అంటే స్టే ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఆ బాధితురాలి తండ్రి హత్య కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును కుల్దీప్ సింగ్ సెంగార్ ఆశ్రయించారు. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా అంటే ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించినటువంటి అన్ని అంశాలను పరిశీలించాము. గతంలో అంటే హైకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ కూడా పెండింగ్ లో ఉంది. సో అవన్నీ పెండింగ్ లో ఉండగా సుప్రీంకోర్టులో బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. అంతేకాదు ఈ పరిస్థితిని కొంత సీరియస్ గానే కోర్టు చూస్తుందనే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు, అంటే ఇప్పటికే ఆ బాధితురాలి అప్పీల్ ఏదైతే ఢిల్లీ హైకోర్టులో పెండింగ్లో ఉంది. సో ఢిల్లీ హైకోర్టులోనే ఈ కేసు విచారణ జరగాలి. అది కూడా ఏవైతే ఇప్పటి వరకు ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ, అంటే అందులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ పరిశీలించాలని చెప్పి కూడా హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ప్రస్తుతం విచారణ జరుపుతున్నటువంటి బెంచ్ విషయంలో కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ బెంచ్ను కూడా మార్చుకోవచ్చు అనేటువంటి ఆదేశాలను సుప్రీంకోర్టు ఇచ్చింది. మొత్తానికి కుల్దీప్ సెంగార్కు బెయిల్ ఇచ్చేది లేదు అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చక్రి, ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.